ఎలా మారుస్తారో దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని నవకళేవరం అని అంటారు. నవ అంటే నూతనం, కళేవరం అంటే శరీరం, నవకళేవరం అంటే ఈ విధానం చాలా రహస్యమైనది. అసలు ఎలా చేస్తారో, ఈ విగ్రహాన్ని ఎలా మారుస్తారో తెలుసుకుందాం. ప్రతి విగ్రహం లోపల ఒక రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం లోపల ఒక బ్రహ్మ పదార్థం ఉంటుంది. బ్రహ్మ పదార్థం అంటే మన శరీరంలో ఆత్మ ఎలా ఉంటుందో అలాగే ఈ విగ్రహం యొక్క ఆత్మ బ్రహ్మ పదార్థంలో ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకోసారి కొత్త విగ్రహంలోనికి ఈ పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని మార్చేస్తారు. ఈ పాత విగ్రహాలను వారు సమాధి చేసేస్తారు. సమాధి చేసిన తర్వాత ఆ పాండాలు అందరూ అంటే ఒరియా బ్రాహ్మణుల్ని పాండాలు అంటారు. శోకసంద్రంలో మునిగిపోతారు. తర్వాత 11వ రోజు వాళ్ళ గోళ్లు కత్తిరించుకొని ఇంట్లో కూడా తెల్ల సున్నం వేయిస్తారు. 12వ రోజు మహావిందు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా నవకళేవరం పద్ధతి పూర్తవుతుంది. అయితే ఈ కొత్త విగ్రహాలను ఏదో ఒక కర్రతో తయారు చేసేస్తారా అంటే కాదు. దానికి కూడా ఒక పెద్ద విధానం ఉంది. దానికి వారు ఏం చేస్తారంటే పాండాలందరూ కలిసి 26 పాండాలను ఎంచుకుంటారు. అంటే 26 మంది వేద పండితుల్ని, ఒరిస్సా బ్రాహ్మణుల్ని ఎంచుకుంటారు. వారిలో 21 పాండాలను మంగళాదేవి గుడికి తీసుకొని వెళ్తారు. ఈ పాండాలు మంగళాదేవి గుడికి వెళ్ళినప్పుడు మంగళాదేవి యొక్క పూలమాలను వాళ్ళకు ప్రసాదంగా వాళ్ళ మెడలో వేస్తారు. మెడలో వేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళను పడుకోబెడతారు. ఈ 21 పాండాలు పడుకుని ఉంటారు. నిరంతరంగా నామజపం, హరినామ సంకీర్తన, నిరంతరంగా నామజపం, హరినామ సంకీర్తన కూడా వెనక జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హరినామ సంకీర్తన బృందం కూడా వేచి ఉంటారు. ఈ 21 పాండాలలో ఎవరో ఒకరు మధ్యరాత్రిలో ఒక కళను కంటారు. కళ్ళలో వాళ్లకు ఏ చెట్టు నుంచి విగ్రహం తయారు చేయాలి, ఆ చెట్టు ఎక్కడుంటుందో వాళ్లకు కనిపిస్తుంది. అయితే వీళ్ళు అర్ధరాత్రిలో లేచి ఏదో కోనక వచ్చినట్లుగా పరిగెత్తడం మొదలు పెడతారు. పరిగెత్తినప్పుడు వాళ్ళు సరిగ్గా స్పృహలో ఉండరు. ప్రహారీ గోడలు కూడా ఎక్కేసి దూకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ వెనుక ఈ సంకీర్తన బృందం కూడా పరిగెడుతూ ఉంటుంది. వీళ్లే కాదు, రేడియో వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు, ఒక్కొక్కసారి వరుస ప్రభుత్వం యొక్క కేబినెట్ మంత్రుల్లో కూడా వాళ్ళ వెనక వెళ్తారు. ఇది జరిగినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను అని జనాలకు చెప్పుకోవాలి కదా. అందుకు మొత్తం అందరూ వీళ్ళ వెనక పరిగెడతారు. వీరు ట్రాన్స్ లో ఏదో ఒక అడవిలోకి తీసుకొని వెళ్తారు. ఏదో ఒక చెట్టుని పట్టుకొని వాళ్ళు కౌగిలించుకుంటారు. ఇదే నా జగన్నాథ్, ఇదే నా జగన్నాథ్ అని చెప్పి కిందకు పడిపోతారు. అప్పుడు ఆ పూజారులందరూ ఆ చెట్టుకు విగ్రహాన్ని తయారు చేయడానికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. ఇప్పుడు జగన్నాథ చెట్టుకి ఒక లక్షణం ఉంది, బలదేవ్ చెట్టుకి ఒక లక్షణం ఉంది, అలాగే సుభద్ర దేవి చెట్టుకి ఒక లక్షణం ఉంది. 3 చెట్లు కూడా వేప చెట్లే ఉండాలి. ఇప్పుడు జగన్నాథ స్వామి చెట్టు ఉందనుకోండి, అది ముంజిష్ట అనే ముదురు ఎరుపు రంగులో ఉండాలన్నమాట. అదే కాదు, ఆ చెట్టుకి 4 ముఖ్యమైన కొమ్మలు ఉండాలి. చీమల పుట్ట ఆ చెట్టు పక్కనే ఉండాలి. అదే కాదు, ఆ చెట్టు పక్కన ఎక్కడ నుంచైనా మనకు పాము కనిపించాలి. ఆ చెట్టు ఉన్న ప్రదేశం దగ్గరలోనే శ్మశానం ఉండాలి. ఆ చెట్టుకు సమీపంలో ఏదైనా ముని లేదా ఋషి యొక్క ఆశ్రమం ఉండాలి. అదే కాదు, ఆ చెట్టు పైన శంఖం, చక్రం, గద మరియు పద్మం యొక్క ముద్రలు అచ్చయి ఉండాలి. చెట్టు కాండము నిలువుగా మరి ఆకర్షణీయంగా 7 నుండి 12 అడుగుల పొడవు ఉండాలి. చెట్టు నదికి లేక చెరువుకి 3 రోడ్ల జంక్షన్ దగ్గరగా 3 కొండల నడుమ ఉండవలెను. శివాలయానికి దగ్గరగా ఉండాలి. ఆధారపడిన మొక్కలు మరియు లతలు చెట్టు మీద ఉండకూడదు. పక్షి గుళ్ళు చెట్టు మీద ఉండకూడదు. పిడుగు పడని, గాలి వానకు చెడని చెట్టే ఉండాలి. మానవ నివాసాలకు దూరంగా మరికొన్న చెట్లతో కలిసి ఉండాలి. చెట్టు నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతంలో ఉండకూడదు. దానిలో ఏదైనా లక్షణం లోపించిందనుకోండి, ఆ పూజారిని మళ్ళీ మంగళ దేవాలయానికి తీసుకొని మళ్ళీ ఆయన్ని పడుకోబెట్టి మళ్ళీ అతనికి కళ ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తారు. అలాగే బలదేవుని చెట్టు ఎలా ఉండాలంటే తెలుపు లేక కాఫీ రంగులో ఉండాలి. అలాగే ఆ చెట్టుకు 7 కొమ్మలు ఉండాలి. ఆ కొమ్మలు చూడడానికి పాము పడగ ఆకారంలో ఉండాలన్నమాట. అంతేకాదు,
అక్కడ నాగలి మరియు గద యొక్క ముద్రలు అచ్చయి ఉండాలి. అలాగే సుభద్రాదేవి చెట్టు వచ్చేసరికి అది పసుపు రంగులో ఉండాలి. ఆ చెట్టుకు 5 కొమ్మలు ఉండాలి. ఆ చెట్టు పైన 5 పువ్వు రేకులు గల పద్మం యొక్క ముద్రలు అచ్చయి ఉండాలి. ఈ అన్ని లక్షణాలు ఉంటే వాళ్ళు చెట్లను నరికి ఎడ్ల బండిపై పెట్టి తీసుకుని వెళ్తారు. ఆ యొక్క సంకీర్తన, ఆ యొక్క యాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ సంకీర్తన చేస్తూ, నాట్యం చేస్తూ, స్వయంగా జగన్నాథ స్వామిని తీసుకొస్తున్నామన్న భావంతో ఈ చెట్టును అక్కడకు తీసుకొస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ చెట్టు నుంచి మంచి విగ్రహం తయారు చేయబడుతుంది. ఎప్పుడైతే ఈ విగ్రహం తయారవుతుందో ఆ కొత్త విగ్రహాన్ని పాత విగ్రహానికి దగ్గరగా పెడతారు. అప్పుడు పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్తగా తయారు చేయబడిన విగ్రహం యొక్క రంధ్రంలో పెట్టాలి. ఈ వ్యవహారం అంతా జరపడానికి వీరు పాండవులందరిలోంచి ఒక వృద్ధ పండాన్ని ఎంచుకుంటారు. అయితే ఇది కూడా సాధారణంగా జరగదు. తన కళ్ళకు గంతలు కట్టి తన చేతులు కూడా పై వరకు బట్టలతో కప్పివేస్తారు. ఎందుకంటే బట్టలతో కట్టలేదనుకోండి, బ్రహ్మ పదార్థం ఏమిటి అనేది అతను ముట్టుకొని చెప్పగలుగుతాడు. కానీ అతను ముట్టుకున్నా కూడా అది ఏమిటి అని అతను తెలుసుకోకూడదు. ఇందు గురించి తన కళ్ళు కూడా మూసివేస్తారు. అంతేకాదు, ఆ రోజు ఆ సమయంలో పూరి ప్రదేశం మొత్తం వాళ్ళు విద్యుత్ దీపాలు కూడా వెలిగించరు. అన్ని ఆపేస్తారు. ఆ అంధకారంలో ఆ వృద్ధ పూజారి ఆ కొత్త విగ్రహం లోపల, ఆ పాత విగ్రహం లోపల నుండి తీసిన బ్రహ్మ పదార్థాన్ని మార్చేస్తారు. తన కళ్ళు మూసుకొని ఉన్నారు. తన చేతులు బట్టతో కప్పేసి ఉన్నాయి. తనకు కూడా తెలియదు బ్రహ్మ పదార్థం అంటే ఏమిటని. ఇదే కాదు, ఇంకా వింతైన విషయం ఏంటంటే అది చేసిన తర్వాత 10 రోజుల లోపల అతను చనిపోతాడు. ఈ యొక్క నవకళేవరం అనేది చాలా నిగూఢమైన రహస్యం. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ బ్రహ్మ పదార్థం అంటే ఏమిటని. ఇదేమన్నా వస్త్రమా, లేక ద్రవ పదార్థమా, లేక ఘన పదార్థమా అనేది ఎవరికి తెలియదు. కొందరు అంటున్నారు ఇది శాలిగ్రామ శిల అని. మరికొందరు ఇంద్రజుమ్న మహారాజు స్థాపించిన బలదేవ సుభద్ర మహారాణి యొక్క వస్తువులు అని అంటారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి రహస్యం తెలియదు అది అసలు ఏమిటి అని. కొందరు అంటారు శ్రీకృష్ణ భగవాన్ని గుండెకాయ ఉంటుంది అని అంటారు. అయితే నవకళేవరం పద్ధతి ఎన్నో శతాబ్దాల నుండి జరుగుతుంది. మడల పంజిక అనే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలను ఎవరు కాపాడుతున్నారంటే ఈ యొక్క ఆలయ పూజారులు, ఆలయ పాండాలు రోజు దినచర్యలాగా చూసుకుంటారు. ఏ రోజు ఏం జరిగింది అంత తాళపత్ర గ్రంథాలలో రాసి దాన్ని దాచేస్తారు. ఈ గ్రంథాల్లో ఉంది 1931లో, 1950లో, 1969లో, 1977లో, 1996లో, చివరిగా 2015లో ఈ నవకళేవరం అనేది చేశారు అని. అయితే మనం అనుకోవచ్చు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు కదా అని. కానీ వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఈ 12 సంవత్సరాలు అయిన తర్వాత విగ్రహాన్ని మార్చేయాలా లేదా అని నిర్ణయించడానికి. లేదా గుడిలో అంత విరాళాలు వచ్చాయా, చేయడానికి మనం చేయగలుగుతామా అని వాళ్ళు ఆలోచించి నిర్ణయిస్తారు. అయితే ఇదంతా మడల పంజికలో రాసి ఉంది. మడల పంజికలో రాసి దాన్ని వాళ్ళు దాచేస్తారు. ఎక్కడ దాస్తారంటే గర్భగుడిలో ఒక రంధ్రం చేశారు. ఆ రంధ్రంలో దాన్ని దాస్తారు. ఎందుకంటే ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పాలించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ మడల పంజికలో ఉన్న అన్ని లీలల్ని వాళ్ళు తప్పకుండా వ్యతిరేకంగా అర్థం చెప్పి వివరించి జనాల్లో అప్రచారం చేస్తారన్నమాట. అందువలన వారి నుండి కాపాడడానికి ఈ తాళపత్రాలన్నీ ఈ రంధ్రంలో ఉంచుతున్నారు. అక్కడ సురక్షితంగా ఉంటాయన్నమాట. కానీ కొంతమంది పాండాలు మనకు కథలుగా చెబుతున్నారన్నమాట ఎలా జరిగింది ఏమైంది అని. అదే కాదు, ఈ ఆలయం యొక్క ఆచారం ఏమిటంటే ఆ రోజు ఏమి జరగలేదు అనుకోండి, ఈ రోజు ఏమీ జరగలేదు అని. అది మడల పంజికలో ఎన్నో కథలు లీలలు నిక్షిప్తపరిచి ఉన్నాయన్నమాట. జై జగన్నాథ.